ఇప్పటి వరకు పాడినటువంటి పాటలను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయం ఆరాధన అంశం ఏమైంటుంది అనుకుంటున్నారు? మహోన్నతుడు. ఓకే, వెరీ గుడ్. అయితే నిన్న కొంతమంది మనము ఇండక్టివ్ బైబిల్ స్టడీలో పాల్గొన్నాం కదా. సో మీరు కొన్ని విషయాలు గమనించండి. గ్రామర్ ఎలా యూజ్ చేయాలి అన్నది ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. గ్రామర్తో పాటు కొన్ని విషయాలు, వ్యక్తీకరణ అన్నది కూడా నిన్న నేర్చుకున్నాం మనము. ఓకేనా? ఆ రెండు విషయాలని గమనిద్దాం. అంటే దేవుని వాక్యాన్ని మననం చేసేటప్పుడు, ధ్యానించేటప్పుడు మీరు అన్నట్లు మహోన్నతుడు అన్నటువంటి అంశము ఈ యొక్క ఆరాధనకి మనము తీసుకున్నటువంటి భాగము. అయితే మరొకసారి మనందరం కూడా 57వ కీర్తన మొదటి 3 వచనాలు చూద్దాము. నేను చదువుతాను, మీ యొక్క బైబిల్స్లో మీరు చూడండి, గమనించండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. అయితే అంశము మహోన్నతుడు అయిన దేవుడు అనుకున్నాం కదా. మహోన్నతుడు అన్న దాన్ని మనము విభజిస్తే సువర్ణ దీర్ఘ సంధి గుర్తుందా ఎవరికైనా? మహా ప్లస్ ఉన్నతుడు, గుణసంధ. ఓకే. అయితే మహా ప్లస్ ఉన్నతమైన, అది మహోన్నతమైన అంటే గొప్ప ఉన్నతమైనటువంటి అన్న విషయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా క్రికెట్ బాగా ఆడారనుకోండి, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని న్యూస్ పేపర్లు ఇస్తే అత్యున్నతమైనటువంటి పర్ఫార్మెన్స్ అంటారు. అంటే ఆ పర్ఫార్మెన్స్కి ఇంకా సాటి లేదు అని, అంటే అది చాలా బెస్ట్, అంతకు మించి ఇంకెవరు ఆడలేరు అని అర్థమవుతుందా? అంటే ఇక్కడ మహోన్నతుడు అంటే దేవుడు ఉన్నతమైన వాడు, ఎత్తైనటువంటి దేవుడు, సాటి లేని దేవుడు అని. అంటే ఆయనకి సమం ఎవరు లేరు, అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడు అని అర్థము. అయితే ఏ విషయాలలో మహోన్నతుడు? ఇందాక నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో క్రికెట్, స్పోర్ట్స్లో ఉన్నతమైనటువంటి పర్ఫార్మెన్స్, అత్యున్నతమైన పర్ఫార్మెన్స్. ఇక్కడ చదివిబడినటువంటి వాక్య భాగములో 3 విషయాలలో దేవుడు ఉన్నతమైనటువంటి వాడు, గొప్పవాడు, ఆయనకి ఇంకా సాటి లేదు, సమమెవరూ లేరు, అత్యున్నతమైనటువంటి దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ 3 విషయాలు అనంటే, 2వ వచనం నేను చదువుతున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చును అంటే ఈ యొక్క వాక్య భాగము అర్థం చేసుకోవాలంటే తను ఏ పరిస్థితిలో ఉన్నాడో కొంచెం మనకి అవగాహన ఉండాలన్నమాట. ఎప్పుడు రాశాడు అంటే, ఈయన ఒక గుహలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. సౌలు వెంటాడుతున్నాడు నాశనం చేయాలని చెప్పేసి. ఫిలిస్తీన్లు కూడా చూస్తూ ఉన్నారు నాశనం చేయాలని. ఆయన పరిస్థితి ఆలోచించండి. ఆయన నిస్సహాయుడు. ఓకేనా? ఎవరి సహాయము లేదు, బలహీనంగా ఉన్నాడు. ఆయన కంటే అధికము బలము కలిగినటువంటి సౌలు, ఫిలిస్తీన్లు నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికంటే బలమైన దేవుడు, గొప్ప దేవుడు, అధికారం కలిగిన దేవుడు ఎవరు అనంటే దేవాది దేవుడు. ఆయనకి అధికారము ఉన్నది. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చును అంటే ఈ భూలోక రాజ్యాలకి ఎవరైతే అధికారిగా ఉన్నారో, ఎవరైతే సైన్యం ఉన్నదో వారికంటే గొప్ప దేవుడు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చినంటే ఈ భూలోక సామ్రాజ్యాలన్నిటికీ రాజు, అధికారి, అత్యున్నతమైనటువంటి గొప్ప దేవుడు. అది మొదటి అంశము. మొదటి అంశం ఏంటి? అధికారము, రాజులకు రాజు అంటే సార్వభౌమత్వము కలిగిన దేవుడు. ఆయన మొరపెట్టుచున్నాడు. ఎవరికి మొరపెట్టుచున్నాడు? భూమి మీద సర్వ అధికారము కలిగినటువంటి, సార్వభౌమత్వమైన కలిగినటువంటి దేవుడికి. సౌలు రాజు ఇశ్రాయేలీలకు అప్పుడు, ఫిలిస్తీన్ల రాజు, ఫిలిస్తీన్ల రాజ్యానికి మాత్రమే రాజు. వారిని మించి సర్వమండలాన్ని అధికారం చేస్తున్నటువంటి దేవుడికి ఈయన మొరపెట్టుచున్నాడు. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? దేవాది దేవుడు, అత్యున్నతుడైనటువంటి సార్వభౌమత్వ అధికారము కలిగినటువంటి దేవుడు.
ఓకేనా? మొదటి పాయింట్ ఏంటిది అనంటే సంపూర్ణ సార్వభౌమత్వం అధికారము కలిగినటువంటి దేవుడు. ఓకేనా? ఉన్నతమైనటువంటి అధికారము. ఈ లోకములో సౌలుకి కేవలము ఇశ్రాయేలీల రాజ్యానికి మాత్రమే అధికారం కలిగి ఉండొచ్చు. ఫిలిస్తీన్ల రాజుకు కేవలము ఫిలిస్తీ యొక్క సామ్రాజ్యానికి మాత్రమే, ఆ దేశానికి మాత్రమే. కానీ సర్వమండలానికి ఆకాశం నుంచి ఆజ్ఞ వచ్చును అనంటే అక్కడి నుంచి ఏలుతున్నాడు, సర్వలోకాన్ని ఏలుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, సంపూర్ణ సార్వభౌమత్వము కలిగిన దేవుడు అని మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారి దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. అంటే ఈ యొక్క స్థితిలో నుంచి నన్ను రక్షించడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆకాశము నుండి దేవదూతలు రావచ్చు, భూలోకంలో ఆయన ఆజ్ఞను అనుసరించి తనకు సహాయము చేయను. అంటే ఆయన ఉన్న పరిస్థితిలో సహాయము చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు. సహాయము చేసి రక్షించే విషయంలో ఆయనకి మించిన వారు లేరు, ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అర్థమవుతుంది కదా? సహాయం చేయడంలో మహోన్నతుడు, రక్షించే విషయంలో మహోన్నతుడు. అర్థమవుతుందా? డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్పెషలిస్టులు ఉంటారనమాట. కానీ న్యూస్లో వస్తూ ఉంటాయి కదా, డాక్టర్ బాగా చదువుకున్నాడు, ఇంత అనుభవం ఉన్నది, మరణించే వాళ్ళను కూడా రక్షించే సామర్థ్యము కలిగింది, అంటే సహాయం చేసే సామర్థ్యం ఉంది అని అంటారు. కానీ కొన్నిసార్లు ఏం చెప్తారంటే డాక్టర్స్, ఒక్క 2 నిమిషాల్లో తీసుకొచ్చుంటే హాస్పిటల్కి మేమేమైనా చేసేవాళ్ళము, ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, ఎందుకంటే మీరు సమయానికి తీసుకురాలేదు. అంటే అన్ని డిగ్రీస్ ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్ ఉంది, అంత అనుభవం ఉన్నా వాళ్ళు ఏదో ఒక విషయంలో బలహీనులే, సహాయం చేసేవాళ్ళు కాదనమాట. ఓకేనా? కానీ దేవాది దేవుడు దావీదు ఏ స్థితిలో ఉన్నా సరే, ఇంకా అయిపోయింది నీ పని అనేటువంటి ఆలోచన దావీదుకి లేదు. ఏ సమయంలోనైనా సరే రక్షించి విడుదల చేసేటువంటి దేవుడు, అత్యున్నతమైనటువంటి సహాయము చేసేటువంటి దేవుడు. అది రెండో అంశము. ఇంకొకటి ఏంటిదనంటే 3వ వచనంలో దేవుడు తన కృపా సత్యములను పంపును అని చెప్పబడింది కదా. కృపని సత్యాన్ని పంపిస్తాను అన్నట్లుంది. ఓకేనా? అయితే మనము అర్థం చేసుకోవాల్సింది, అగైన్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నట్లు, కృపని సత్యాన్ని పోల్స్తున్నాడు, ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు. వ్యక్తీకరించి నేను కృపని సత్యాన్ని పంపిస్తాను అంటే ఆకాశం నుంచి దేవదూతల్ని పంపించినట్లు చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ నీకు సహాయము చేయడానికి, నిన్ను రక్షించడానికి నేను కార్యము చేస్తాను అని చెప్తూ, ఆ కార్యము చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, దేవుడు దావీదుకి చాలా వాగ్దానాలు చేశాడు. ఏం చెప్పాడు? అంతకుముందే నేను నిన్ను రాజుగా చేస్తానని వాగ్దానం చేశాడు. సౌలు కూడా చేశాడు. ఏమని చేశాడు? నువ్వు వెళ్ళేసి గొలియాతుతో యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళకి పలానా చేస్తానని చెప్పాడు. దానికి నమ్మకంగా ఉన్నాడా సౌలు? లేదు. దావీదు ఎదిగే కొద్దీ ఆయన మీద అసూయ పెంచుకొని ఆయనని నాశనం చేయాలనుకుంటున్నాడు. అంటే మాట ఇచ్చి నెరవేర్చుకునే స్థితిలో సౌలు లేడు. కానీ దేవుడు మాత్రం ఆయనకి మాట ఇచ్చి సహాయము చేసి రక్షించే స్థితిలో ఉన్నాడు. ఆ రక్షణ పొందుకున్నప్పుడు దేవుడి గురించి ఏం తెలుస్తుంది అంటే ఆయన నమ్మకత్వము, విశ్వాస్యత. అర్థమవుతుందా? ఆ నమ్మకత్వము కనపరిచే విషయంలో దేవునికి మించినటువంటి వారు ఎవరు లేరు, ఆయనకి సమం ఎవరు కారు, సాటి ఎవరు లేరు. అర్థమవుతుందా? మనకి చాలామంది ఆ టైంలో ఫలానా టైంకి నేను చేసిస్తాను, మీకు సహాయం చేస్తాను, నువ్వేం వరి అవ్వద్దు అంటారు. ఆ సమయం వచ్చేసరికి సారీ నేను చేయలేకపోతున్నాను, ఫలానా పని వచ్చింది అని అంటారనమాట. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాటిస్తే ఆయన నెరవేర్చే దేవుడు. ఆయనకి ఇంకా సమం ఎవ్వరూ లేరు, సాటి ఎవరు లేరు. సో 3 విషయాలు చూసామన్నమాట. ఏంటిదంటే మొదటిది సంపూర్ణ సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు. ఆయనకి మించిన అధికారం ఎవరికీ లేదు, అంత అధికారము ఆయనకే ఉన్నది. అత్యున్నతమైనటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు, ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. రెండో విషయం ఏంటంటే సహాయము చేసి రక్షించే విషయంలో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు, సమం ఎవరూ లేరు, మహోన్నతుడు ఆయన. మూడో విషయం వచ్చేసి ఇచ్చిన మాటని నెరవేర్చుకునే విషయంలో ఆయనకి సాటి సమము ఎవ్వరూ లేరు.
మాట ఇచ్చాడంటే దేవుడు నెరవేరుస్తాడు. మన విషయాల్లో కూడా గమనించినట్లయితే మన జీవితాల్లో మనల్ని నాశనం చేయాలని, అటు ఉద్యోగంలో కానివ్వండి, ఇటు పర్సనల్ లైఫ్లో కానివ్వండి, మనల్ని ఎదవనీయకుండా మనల్ని నాశనం చేయాలని చాలామంది చూసి ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో అధికారిగా ఉండి, వాళ్ళకి అధికారం లేదు, నాకు ప్రమోషన్ రావాలా లేదా అని ఎవరు డిసైడ్ చేస్తారో, నా పై బాస్ కాదు, దేవుడు ఆధీనంలో ఉన్నదన్నమాట. నన్ను సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసేది ఎవరు? దేవాది దేవుడు. మాట ఇచ్చి నిలబెట్టుకొని, చాలాసార్లు ఎవరైనా మనకి మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఎంత మనసులో బాధ ఉంటుంది. అరే చేస్తాను, ఇంత నమ్మకం పెట్టుకున్నాను ఆ సమయానికి నువ్వు చేస్తావని చెప్పేసి, కానీ సమయానికి జరగకపోతే మనసులో ఎంత బాధ ఉంటుంది. వీటికి మించి దేవాది దేవుడు నమ్మకత్వంలో మహోన్నతుడు. ఈ 3 విషయాలను బట్టి మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోనండి. నాకు తెలియదు, మీకు దేవుడికి తెలుసు ఏ ఏ విషయాల్లో దేవుడు సార్వభౌమత్వ అధికారము కలిగి, మీ జీవితం మీద వేరే వాళ్ళకి అధికారం లేదు. మీ నాశనం కోరిన వారికి దేవుడు జవాబిచ్చుంటాడు. ఆ బిడ్డ నా బిడ్డ, ఆయన మీద నాకు అధికారం కలిగి ఉంది. ఆయనని హెచ్చించాలన్నా, గణపరచాలన్నా, నడిపించాలన్నా నేను నా బిడ్డ అని దేవుడు మన పట్ల అధికారిగా ఉండి ఎన్నో కార్యములు చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు. మనకి సహాయము కావాలని ఎన్నిసార్లు వేడుకున్నప్పుడు దేవుడు ఆ సహాయాన్ని చేసి మనల్ని రక్షించాడు, ఆపదల నుంచి రక్షించాడు. ప్రయాణంలో దేవ మాకు తోడుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రయాణం చేసాము, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉంటాము, ట్రైన్ గుండా, బస్సు గుండా, విమానాల్లో అనేక పర్యాయాలు దేవుడు మనల్ని అడిగినప్పుడు రక్షించాడనమాట. ఎన్నో మాటలు మనకిచ్చి దేవుడు నమ్మకంగా ఉండి మనల్ని ఇప్పటి వరకు నడిపించాడు. ఈ 3 విషయాలు ధ్యానిస్తూ, ఈ 3 విషయాలని మనసుకు తీసుకొని మీ జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి అధికారిగా కలిగి సహాయం చేశాడు, నమ్మకత్వంగా మనల్ని నడిపించాడు అన్న విషయాలని ధ్యానం చేసుకుంటూ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించాలని మిమ్మల్ని వేడుకొంచున్నాను. దయచేసి సమయం తీసుకోండి. ఇంత గొప్ప ఉన్నతుడైనటువంటి దేవుడికి మనము కూడా ఉన్నతమైనటువంటి ఆరాధన చేయాలి. అది ఈరోజు మన ఎయిమ్, ఈరోజు మన గోల్ ఏంటి? ఇంత గొప్ప ఉన్నతుడైనటువంటి దేవుడు, హీ డిజర్వ్స్ ఉన్నతమైనటువంటి ఆరాధన. అది జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించండి.